హైదరాబాద్ అంటే ఫేమస్ ఫర్ బిర్యానీ, ఐటీ అండ్ ఫిల్మ్ సిటీ ఎక్సెట్రా. కానీ ఇప్పుడు టెర్రరిస్టులకు అడ్డా, టెర్రరిజంకి ఇంక్యుబేషన్ సెంటర్. మెస్సీ లాంటోళ్ళు అర్జెంటీనా నుంచి హైదరాబాద్కు వస్తుంటే మన హైదరాబాద్ నుంచి టెర్రరిస్టులను ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. లేటెస్ట్గా ఆస్ట్రేలియాకి పంపినం, సత్తా చాటినం. రీసెంట్గా ఆస్ట్రేలియా బోండీ బీచ్లో షూట్అవుట్ అయింది. ఇద్దరు పాకిస్తానీలు చాలా మంది జూయిష్ని కాల్చి చంపినరు. అందులో 15 మంది చనిపోయినరు, ఇంకా చాలా మంది హాస్పిటల్లో గాయాలై ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులు. ఒక ఆయన పేరు నవీద్ అక్రమ్, ఇంకొక ఆయన పేరు సాజిద్ అక్రమ్. టెర్రరిజంకి మతం లేదు అని అంటుంటారు కదా. ఒకసారి నేను 2000 నుంచి అరౌండ్ ద గ్లోబ్ ఏమేమి టెర్రరిస్ట్ అటాక్లు జరిగినాయి అనేది ఒకసారి చూపిస్తా చూడు. 2001 ట్విన్ టవర్ అటాక్, ఇది ఆల్ ఖైదా చేసింది, ఇస్లామిక్ గ్రూప్. అప్పుడు 3000 మంది చనిపోయారు. 2002 బాలి 204 మంది చనిపోయినరు, ఇది కూడా ఆల్ ఖైదానే చేసింది, ఇస్లామిక్ గ్రూప్. 2004 మాడ్రిడ్ ట్రైన్, అప్పుడు 193 మంది చనిపోయినరు, ఇది కూడా ఆల్ ఖైదా నుంచే, ఇస్లామిక్ గ్రూప్. 2005 లండన్, ఇది కూడా ఆల్ ఖైదా వాళ్ళు చేసిందే, అందులో 52 మంది చనిపోయారు. నెక్స్ట్ 2008 ఇది తాజ్ అటాక్, మీకు తెలుసు కదా, అందులో 175 మంది చనిపోయినరు, అది కూడా ఐఎస్ఐ అండ్ ఆల్ ఖైదా ఇద్దరు కలిసి చేసింది. 2011 నార్వేలో అండ్ షూటింగ్ కూడా అయ్యింది, అక్కడ 77 మంది చనిపోయినరు, అది చేసింది కూడా ఇస్లామిక్ గ్రూప్. 2013 బోస్టన్ మ్యారథాన్, అప్పుడు కరెక్ట్ ఫినిషింగ్ లైన్ దగ్గర బాంబు పేలింది, 3 చనిపోయినరు, వందలాది మందికి గాయాలు జరిగినాయి, ఇది కూడా చేసింది ఇస్లామిక్ గ్రూపే. 2015 ప్యారిస్ అటాక్, థియేటర్లో పేలింది, 129 మంది చనిపోయినరు, అది చేసింది ఐఎస్ఐఎల్, ఇది కూడా ఒక ఇస్లామిక్ గ్రూప్. 2023 హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ పైన చేసిన అటాక్లో 1100 మంది చనిపోయినరు. ఇప్పుడు నేను వరల్డ్ వైడ్ ఉన్న టాప్ 10 టెర్రరిస్ట్ గ్రూప్స్ పేర్లు చదువుతా. వందల వేల మందిని చంపిన వ్యక్తులు వీళ్ళంతా, గ్రూప్స్ ఇవి. సో ఇది చదివే ముందు కూడా నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నా ఏంటి అని అంటే, మతం లేదు టెర్రరిజంకి అని అంటుంటారు కదా, అది గుర్తుపెట్టుకొని నేనండి. ఇప్పుడు ఫస్ట్ది ఇస్లామిక్ స్టేట్, ఐఎస్ ఆర్ ఐసిస్ అంటారు. వీళ్ళు 2024లో 22 కంట్రీస్లో 1805 మందిని చంపినారు. సెకండ్ది జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వల్ ముస్లిమీన్, JNIM. వీళ్ళొక్క 2024లోనే 1454 మందిని చంపినరు. నెక్స్ట్ తెహరీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, TTP అంటారు దీన్ని. ఒక్క 2024లోనే 558 మందిని చంపినరు. ముందు సంవత్సరం కన్నా 90% ఎక్కువ మందిని చంపినరట వీళ్ళు, ఈ గ్రూప్. నెక్స్ట్ది అల్ షబాబ్, వీళ్ళు ఆల్ ఖైదా అఫిలియేటెడ్. 2024లో 387 మందిని చంపినరు. నెక్స్ట్ బోకో హరామ్, వీళ్ళు 2024లో 282 మందిని చంపినరు. హమాస్ మనకందరికి బాగా తెలుసు, ఇది వేలాది మందిని చంపినరు వీళ్ళు లాస్ట్ ఇయర్. నెక్స్ట్ది హిజ్బుల్లా, వీళ్ళు లాస్ట్ ఇయర్ అంటే కొంచెం తక్కువ మందిని చంపినరట కంపారిటివ్లీ, వాళ్ళు చెప్తున్న లెక్కలు అవి. లేదంటే చాలా ఎక్కువ మందిని చంపుతారట, చాలా డేంజరస్ గ్యాంగ్ అంట వీళ్ళు, ఇంటర్నేషనల్గా ఎక్కువ అటాక్స్ చేస్తారు. తాలిబాన్, ఇది కూడా మీ అందరికీ తెలుసు, వీళ్ళకైతే వీళ్ళ చేతిలో అయితే ఒక దేశమే ఉన్నది. నెక్స్ట్ లష్కర్ ఈ తోయిబా, ఇండియాలో ఎక్కువ అటాక్స్ చేసేది ఈ గ్రూపే. అండ్ ఫైనల్లీ 10th అల్ ఖైదా. ఇప్పుడు పైన చెప్పిన లిస్ట్ అన్నిటికీ కూడా ఒక యూనివర్సిటీ లాంటిది అన్నట్టు. బిల్లాడెన్ చనిపోయిన తర్వాత కొంచెం డల్ అయినరు కానీ మళ్ళీ పుంజుకున్నారు ఎక్కడిదక్కడ. చూసిరుగా, టాప్ 10 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఒక 25 ఏళ్ళుగా కొన్ని వేలాది మందిని చంపిన వాళ్ళు ఒక్క మతానికి సంబంధించిన వాళ్ళే, అది ఇస్లామిక్ మతానికి సంబంధించిన వాళ్ళు. కానీ మన సెక్యులర్ చిలుకలు పలికేదేంటి, టెర్రరిజంకి మతం లేదు అని. కమింగ్ బ్యాక్ టు ఆస్ట్రేలియా బోండీ బీచ్ అటాక్. ఇక అక్కడ ఇద్దరు అని ముస్లిమ్స్ అయ్యా కొడుకులు ఇద్దరు కలిసి షూట్అవుట్ చేసిండ్రు. అప్పుడు షూట్అవుట్ స్టార్ట్ కాగానే ఒక పండ్లు అమ్ముకునేట ఆయన, ఇరానీ ముస్లిం ఆయన పేరు అహ్మద్ అల్ అహ్మద్. ఆయన వచ్చి వెనకాల నుంచి గట్టిగా పట్టుకొని గన్ అయితే గుంజుకున్నాడు ధైర్యం చేసి. ఇప్పుడు ఈయన ధైర్యం చేసి వెనకాలకి వెళ్ళి పట్టుకొని గన్ను గుంజుకున్నాడు కాబట్టి నేను బోండీ బీచ్ హీరో అని అంటున్నారు. కానీ అసలు కథ ఏంది అని అంటే, దాని తర్వాత కూడా ఎక్కడి నుంచి దోలాడుకున్నాడో ఎక్కడ దొరికించుకున్నాడో తెలియదు కానీ ఇంకో గన్ను దొరికించుకొని బ్రిడ్జ్ మీదకి పోయి అక్కడ ఒక 5-6 షూట్ చేసిన తర్వాత పోలీసులు వచ్చి షూట్ చేసిండ్రు. సో ఇప్పుడు సంపినోడు, చచ్చిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ టాపిక్ డీవియేట్ అయిపోయింది, పక్కకు పోయింది. కానీ ఎవరైతే పట్టుకొని 2 బుల్లెట్లు తగిలించుకొని గన్ను గుంజుకున్నాడో ఆయనను మాత్రం హీరోని చేసేసిండ్రు. ఈయనని ఇప్పుడు అందరూ బోండీ బీచ్ హీరో అని అంటున్నారు. ఎస్, నిజంగానే 2 బుల్లెట్లు తాకిన తర్వాత కూడా ఒక వ్యక్తి వెనకాల నుంచి గట్టిగా పట్టుకొని గన్ను గుంజుకోవడము, అంతమందిని కాపాడే ప్రయత్నం చేయడం అనేది ఆయన హీరోగా చూపించింది. కానీ ఈయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా ముస్లిమ్స్ కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, మనుషుల్ని చంపుతుంటే వచ్చి ఆపడం మాత్రమే కాదు హీరోయిజం, సాటి మనుషుల్ని చంపాలి, చంపేసేయాలి, నరికేయాలి అనే ఆలోచన పుడుతుంది. చూసిండ్రా, స్టేజ్ల మీద మైకులు పట్టుకొని మదర్సాలల్లా, మస్జిద్లల్లా, సోషల్ మీడియాలా చెప్తుంటారు కదా చాలా మాటలు,
మన మన మతం ఇస్లామిక్ మతమే గొప్పది, ఇది మాత్రమే మిగిలాలే భూమి మీద, మిగతావేవి ఉండొద్దు, సర్వనాశనం అయిపోవాలి, తలవార్లు పట్టుకొని నరికేయండ్రి, మిగతా వాళ్ళంతా కాఫిర్లు, వాళ్ళెవరు బతకడానికి వీలు లేదు, చిన్న చిన్న సంటి పిల్లల్ని రేప్ చేసినా కూడా తప్పు లేదు, స్వర్గానికి పోతారు, అల్లా జన్నత్ ప్రసాదిస్తాడు, 72 మంది కన్యలు వెయిట్ చేస్తుంటారు అక్కడ. ఇదంతా చెప్తుంటారు కదా, అక్కడ ఆపాలి, అక్కడ ఆపి వాళ్ళ ఆలోచనని మార్చాలి. అది అస్సలు సిసలైన హీరోయిజం అంటే. మరి ఎప్పుడూ లేని విధంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో కూడా ఇంత కరం ఎందుకు పట్టింది జనాలకి అని అంటే, అక్కడ కూడా ఓట్ బ్యాంక్ రాజకీయం మొదలైంది కాబట్టి. కావాలంటే ఒకసారి ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్లు ప్రెస్ నోట్ ఇచ్చిండ్రు, అది చూడండి ఒకసారి. ఒక మతమోళ్ళు పోయి ఇంకో మతానికి చెందిన వాళ్ళని గుంపుగా చంపితే వీళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ చూడండి. ద సీన్స్ ఇన్ బోండి ఆర్ షాకింగ్ అండ్ డిస్ట్రెసింగ్. పోలీస్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ are on ground works to save lives. My thoughts are with every person affected. ఇది ఆస్ట్రేలియా పిఎం ఇచ్చిన ప్రెస్ నోట్ అనమాట. దీంట్లో ఆయన అన్నది ఏందిరా సీన్స్, టెర్రరిస్ట్ అటాక్ అయితే టెర్రరిస్టులు వచ్చి దారుణంగా చంపితే దేశంలో ఉన్నోళ్ళని, సీన్స్ సినిమా గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఏమన్నా సీన్లు ఇట్లున్నాయి అట్లున్నాయి అని చెప్పేటందుకు టెర్రరిస్ట్ అటాక్ అని కానీ టెర్రరిస్టులు కానీ ఇట్లాంటివి ఏమన్నా అసలు మెన్షన్ చేసిన ఒక్క పదం లేదు. ఇక్కడ న్యూజిలాండ్ పిఎం పరిస్థితి కూడా అదే చూడండి. ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ ఆర్ క్లోజర్ దెన్ ఫ్రెండ్స్, వీఆర్ ఫ్యామిలీ. ఐ am shocked by distressing scenes at Bondi, a place that Kiwis visit every day. My thoughts and thoughts of New Zealanders are with those affected. Same as it is. అంతకు మించి ఏం లేదు. ఈయన కూడా ఎక్కడా కానీ టెర్రరిస్ట్, టెర్రర్ అటాక్ ఈ పదాలే ఉండవు, చాలా జాగ్రత్త పడతారు. ఎందుకు అంటే ఓట్లు పోతాయి అల్టిమేట్గా, గంతే. ఇద్దరు కామన్గా పెట్టింది థాట్స్ ఆర్ విత్ దెమ్, థాట్స్ ఆర్ విత్ ఎఫెక్టెడ్ పర్సన్స్. ఏం చేస్తారు వాళ్ళు చచ్చిపోయిన తర్వాత, మీరు ఏం చేస్తారు, మీ థాట్స్ పెట్టాడా. కానీ అక్కడ న్యూస్ పేపర్ వాళ్ళు ఏమని పెట్టిరో చూడండి, దేశభక్తున్న వాళ్ళు ఎవరైనా గిట్టనే పెడతారు చూడండి ఒకసారి. యూ బాస్టర్డ్స్ అని పెద్దగా టైటిల్ పెట్టి, టెర్రరిస్ట్ స్లాటర్డ్ 11 innocent people ఎట్ బోండి బీచ్ అని మొత్తం డీటెయిల్గా రాసి పైన టెర్రరిస్ట్ ఫోటో కూడా వేసిండ్రు. సో ఈ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత గట్టిగా బ్యాక్లాష్ వచ్చేసరికి అక్కడున్న కొంతమంది ముస్లిం మత పెద్దలు చాలా ముందు జాగ్రత్త పడ్డారనమాట. ఎందుకంటే అసలే ఈ ఆస్ట్రేలియన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కొంచెం జర అగ్రెసివ్ ఉంటారు, సంఖ్యగాళ్ళు ఉంటారు అన్నట్టు. సో వీళ్ళు పొద్దున్న లేచి కాల్చి పడేంటారా, వీళ్ళందరి వల్ల మనకి ఇంత నష్టం వస్తుంది అన్న అంటారని చెప్పేసి ముందు జాగ్రత్త పడి చూడండి ఆ వార్త కూడా వేసిండ్రు. సిడ్నీలా ముస్లిం మత పెద్దలు, మేము ఈ టెర్రరిస్టులు ఎవరైతే చనిపోయినారో వాళ్ళకి అంత్యక్రియలు చెయ్యము అని చెప్పేసి అన్నారు అన్నట్టు. కానీ మన దేశంలో అప్పట్లో ఒక టెర్రరిస్ట్ అంతిమయాత్రకి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది పోయినరు. మనకు సిగ్గులేదు కదా, మనం ఎంకరేజ్ చేస్తాం అన్నట్టు ఇట్లాంటివన్నీ జరుగుతుంటే. ఇంకా మరి వీడి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏం చేసిండ్రు, వీనికి వీసా ఎట్లా ఇచ్చిండ్రో మరి వాళ్ళకే తెలియాలి. ఈ దరిద్రం ఒక్క ఆస్ట్రేలియాలోనే కాదు, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ అంతటా ఇదే పరిస్థితి. ఇటలీలోనైతే శాంటాక్లాస్ హౌస్ అని ఒక ప్లేస్ ఉంటుందంట. అక్కడ మొత్తం ఈ క్రిస్టియన్స్ అందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటారు అనమాట. ఒక చిన్నపాటి జాతర లాంటి జాగా అది. ఈ శాంటాక్లాస్ ఇల్లుని తగలబెట్టేసిండంట ఒక పాకిస్తాన్ వాడు, వాడి పేరు మొహమ్మద్ అఫ్తాబ్. ఇంకో విషయం ఏంటంటే ప్యారిస్లో మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్ ఈ చామ్స్ ఎల్సీస్ అని ఒక కాన్సర్ట్ జరుగుతుందంట. న్యూ ఇయర్ ముందు రోజు అంటే December 31st రోజు న్యూ ఇయర్ ఈవ్ అని చాలా పెద్ద కాన్సర్ట్ చేస్తారంట. ఇప్పటి వరకు హిస్టరీలో ఎప్పుడు కూడా ఆపలేదు. అలాంటిది ఈ టెర్రరిస్ట్ల భయానికి ఆ కాన్సర్ట్ ఆపేసుకున్నారంట. అంతే కదా, వాళ్ళు అనుకున్నది సాధిస్తారన్నట్టు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. మొత్తం ఎక్కడెక్కడ ఏ దేశాలలో ఏమేమి సంస్కృతి ఉంటుందో దాన్ని చెడగొట్టాలి. వీళ్ళేమో వాళ్ళని తీసుకొచ్చి నెత్తిన ఊసబెట్టుకొని సొంత సంస్కృతిని మొత్తం నాశనం చేసుకోవాలి. ఇలా ఇంకో ట్విస్ట్ ఏంది తెలుసా, ఈ అటాక్ జరుగుతున్న జాగా నుంచి 3 నిమిషాల దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది. కానీ ఆ పోలీసులకు రానికి 30 నిమిషాలు పట్టిందంట. అంటే వాళ్ళు ఆర్డర్లు పాస్ చేయడానికి, డిసిషన్ తీసుకోవడానికి, డిస్కషన్లు చేసి ఇవన్నీ వేసి ఆ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళని దోలిచ్చేటందుకు 30 నిమిషాలు పట్టింది అన్నట్టు. 3 నిమిషాల దూరంలో ఉన్న స్టేషన్ నుంచి 30 నిమిషాల తర్వాత వచ్చారంటే జెట్ స్పీడ్లో వచ్చినట్టు. మళ్ళీ ఇట్లాంటి వాళ్ళందరూ ఇండియన్ పోలీస్ మీద కామెంట్లు వేస్తారు. ఇక సెక్యులర్ ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది ఉంటారు కదా, ఈ విషయం పైన వాళ్ళ విషయానికి వస్తే ఒక్క ట్వీటు లేదు. ఎప్పుడైనా ఇక్కడ ఏదైనా టెర్రరిస్ట్ అటాక్లు జరిగినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు, వాళ్ళ మైనారిటీస్, మెజారిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళపైన చూపించే వివక్ష నుంచి పుట్టిన ఒప్రెషన్, సప్రెషన్ వల్ల వాళ్ళు అట్లా మారిపోతున్నారు, వాళ్ళ లోపల కూడా టెర్రరిస్ట్ ఆలోచనలు వస్తున్నాయి అని ఏవేవో వలుకుతుంటారు కదా. మరి ఇప్పుడు అక్కడ ఏ ఒప్రెషన్లు, సప్రెషన్ల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇప్పుడు మాట్లాడరు ఎందుకు, ఈ ఇష్యూ పైన ఒక్కరు కూడా ఎందుకు డిస్కస్ చేయరు? మరి ఎక్కడ పోయినరు? రాటీలు, లాఠీలు ఎడమలిసి పెట్టుకున్నారు.